పర్యటన కొనసాగిస్తా ఉన్నారు. పూర్తిగా ప్రజలను ఆదుకునేందుకు అటు కేంద్ర ప్రభుత్వం కూడా పాటు ప్రత్యేకంగా ఒక 6 న్యావీ విమానాలు ఉన్నాయో అన్నింటినీ కూడా దిగారు. 148 బోట్లు ఏవైతే మోటార్ బోట్లు ఉన్నాయో వాటిని ఈ యొక్క విజయవాడ ప్రాంతాన్ని సహాయ చర్యలో నిమగ్నమయ్యారు. డ్రోన్ల ద్వారా పూర్తిగా వారికి తిండిని అందించేందుకు అపార్ట్మెంట్లలో ఎవరైతే నివసిస్తా ఉన్నారో వారందరికీ కూడా డ్రోన్ల ద్వారా వారికి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ప్రభుత్వం రోజు ఒక 40,000 నుండి 50,000 మందికి ఆహారం అందించేటువంటి ప్రక్రియను అయితే ప్రారంభిస్తా ఉంది. అయినప్పటికీ కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి, ప్రభుత్వానికి కూడా సహకరించాలి. ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత జగన్ కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికే సినీ పరిశ్రమ అటు మనం మొన్న కేరళలో సంభవించినటువంటి ఈ యొక్క వరద ప్రళయాన్ని పూర్తి స్థాయిలో సినీ పరిశ్రమ అంతా కూడా ఆదుకుంది. అదేవిధంగా కావచ్చు 2 చోట్ల కూడా తెలుగు సినీ నటులందరూ కూడా ముందుకు పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఇటు ఏపీ ప్రభుత్వం పిలుపునిస్తా ఉంది. స్వచ్ఛంద సంస్థలు అయితే ఇప్పటికే రంగంలోకి దిగాయి. పూర్తిగా పాలు, నీరు, బ్రెడ్లు కావచ్చు తిండి పదార్థాలను అన్నింటినీ కూడా అందిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క వరద ప్రళయం అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా మూవ్మెంట్ ఇస్తా ఉన్నారు. అన్నింటినీ కూడా తోడుతా ఉన్నారు. అయితే పూర్తిగా బిల్డింగ్లన్నీ చిక్కుకుపోయాయి. అవన్నీ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి స్థానిక ప్రజలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పూర్తిగా 4 రోజుల నుండి కూడా సమీక్షలు నిర్వహిస్తా ఉంటారు. కలెక్టర్లతో పాటు కావాల్సినటువంటి సిబ్బందిని తన వద్ద ఉంచుకొని సహాయక చర్యల్లో తలముగ్నమయ్యారు. విజయవాడ కలెక్టరేట్ లోనే అతను నిద్రిస్తా ఉన్నాడు. పూర్తిగా ఏ విధంగా సహాయం అందించాలి ద్వారానే కాకుండా స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు. ఇప్పటికీ ఒక్కొక్కరు మాత్రమే ముందుకు వస్తా ఉన్నారు. చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కూడా వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి మాజపతి రాలని ప్రకటించారు. ఆయన కూడా ఒక మెసేజ్ ఇచ్చారు, అందరూ కూడా ముందుకు సహాయం అందించండి అని చెప్పేసి. ఈ యొక్క ప్రక్రియ అయితే ఏపీలో కొనసాగుతా ఉంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. నెక్స్ట్ మనం హైదరాబాద్కు సంబంధించి తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో వరదల ప్రభావం ఎలా ఉంది, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు చెప్పండి, పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానంగా సహాయం కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వతంత్ర సంస్థలు కూడా అదే స్థాయిలో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఖమ్మం కానీ, మహబూబ్ నగర్ కానీ, మహబూబాబాద్ కొన్ని ప్రాంతాలు, వరంగల్ పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో చిక్కున్నాయి. ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈసారి పూర్తి స్థాయిలో అక్కడ ప్రభావం చూపి